అందరికీ నమస్తే అండి. అన్నా క్యాంటీన్ల పైన పేటీఎం బ్యాచ్ ఏడుపు మామూలుగా లేదు. వీడు తెలుసు కదా, డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత. అయితే అన్నా క్యాంటీన్లు ఎప్పుడైతే ప్రారంభమైనాయో అప్పటి నుంచి ఏడుపు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎప్పుడు ఏదో ఒక ఏడుపు పెడుతూనే ఉంటాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి. వాళ్ళు కొత్తగా ఇంకోటి స్టోరీ ఒకటి తీసుకొచ్చాడు. చాలా రోజుల తర్వాత నా మిత్రుడు నాకు కాల్ చేశాడు. అతను టీడీపీని సపోర్ట్ చేస్తాడు. ఈవీఎంల గురించి, వాటి గురించి, వీటి గురించి అన్ని మాట్లాడుతూ, నేను ఈ 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అన్నారు కదరా, ఎప్పుడు ఇస్తారు అంటే వాడు చెప్పాడు, అసలు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలరా, అవసరం ఏం లేదు అన్నాడు. ఏరా ఎందుకు అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కడు రాష్ట్రంలో చిన్న పెద్ద పేద గొప్ప అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అన్నా క్యాంటీన్లకు వెళ్ళి 3 పూట్ల తింటున్నారా, ఇంకా ఎవ్వరు కూడా ఇంట్లో అన్నమే వండుకోవట్లేదు, ఇంకా అటువంటిప్పుడు గ్యాస్ సిలిండర్లు ఎందుకురా అన్నాడు. నా ఫ్యూజులు ఎగిరిపోయి నేను పెచ్చోని చేసాడు. అటు పక్కడు ఎవడో కానీ అడిగి ముందే తెలుసు, నువ్వు పెద్ద ఎరుపాప గడివి, నువ్వేం చెప్పినా నమ్ముతాడు. వీడు పెద్ద ఎరుపాప, వీడికి ఏం చెప్పినా కానీ తిరిగి క్వశ్చన్ చేయడు. మనం ఏం చెప్తే అది నమ్ముతాడని చెప్పేసి ఆవిడకో ముందే తెలుసు. ఆడెందుకు అలా చెప్పాడు, నేను గొర్రెని చేసాడు అంతే. నీకైనా బుర్ర ఏమైనా పని చేస్తుందా? మైండ్ ఉండి మాట్లాడుతున్నావా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా? నిజంగా 10 మంది భోంచేస్తే చూడలేని వ్యక్తులు మిమ్మల్ని చూస్తున్నారా? అలాంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నారా? మీరు మాతో పాటు ఉన్నందుకు సిగ్గుపడుతున్నారా? మీరు ఉండాల్సిన వ్యక్తిత్వం కాదు. నువ్వు అంతే, మీ నాయకుడు అంతే, మీ నాయకులు అంతే, మీ పార్టీ అంతే. పేదవాడు భోంచేస్తే చూసి ఓర్వలేకపోతున్నారా, ఓర్చుకోలేకపోతున్నారు. ఇది ఎక్కడ తెద్దరో మాకు అర్థం కావట్లా. ఎందుకు అంత విష ప్రచారం? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ పేరు నచ్చలేదు అనుకో, తీసేసి పేరు మార్చుకో, రాజన్న క్యాంటీన్ అని పెట్టుకో, లేదంటే జగనన్న క్యాంటీన్ అని పెట్టుకో, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పేర్లు పెట్టుకోమని ఎవడొద్దన్నాడు? పెట్టుకొని నడపచ్చు కదా, పెట్టచ్చు కదా, అన్నం పెట్టచ్చు కదా. పెట్టాడా? లేదు. అందులో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి అని దానిపైన ఒక బురద చల్లేసి ఆపేసాడు. ఇప్పుడు మళ్ళీ పేదవాడు అన్నం తింటుంటే చూసి వచ్చుకోలేకపోతున్నా. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చిందేనా? అన్నమే కదరా తినేది. మీరు తినేది అన్నమా గడ్డ? అరే అవినీతి జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆపేసాడు. ఇప్పుడు ఏమన్నా తేల్చాడా? లేదు. మరి 2019 ఎన్నికలు ఏం చెప్పారు? రాజన్న క్యాంటీన్లు అని చెప్పేసి అని మంగళగిరిలోనేమో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, నగిరిలోనేమో రోజా మొబైల్ క్యాంటీన్లు రన్ చేశారు కదా. ఒక 10 రోజులు 8 రోజులు మేము వచ్చినా సరే వీటిని ఉంచుతామని చెప్పేసి అన్నారు కదా. ఎందుకు ఇంత ఏడ్చా అని అడుగుతున్నా, ఎందుకంత ఏడుపు అని అడుగుతున్నావు అంటే మీరు పెట్టరో, ఒకవేళ ఎవరైనా పెడితే ఓర్చుకోలేరు. ఎంతసేపు పేదవాడు ఎప్పుడు మనకు బానిసలా ఉండాలి. ఇంకా సింపుల్ లాజిక్ రా. ఆలోచించండి ఒకసారి. లేనోడు వెళ్ళి తింటాడు, ఉన్నోడు వెళ్ళి తింట కదా. అవునా? ఆ పూటకి అది దొరకడమే ప్రసాదం, లేనోడికి అదే ప్రసాదం. ఉన్నోళ్ళు ఎలాగే వెళ్ళరు, లేనోడు తింటాడయ్యా. దానిపైన కూడా వెళ్ళిపోయినా, దానిపైన కూడా కథల స్టోరీలు నేను కూడా చెప్తా. నేను లండన్లో కొంతమంది తెలిసిన వ్యక్తులు ఉంటారుగా, సోషల్ మీడియాలో పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటారుగా. ఫోన్ చేసి అడిగా, వీడు నిజంగా డాక్టరా, అసలు ఏం చేస్తాడని చెప్పేసి అని అడిగితే, డాక్టర్ కాదు పాడు కాదు అది, ఇక్కడ హాస్పిటల్లో బాత్రూమ్లు కడుగుతూ ఉంటాడు, పేరుకి మాత్రమే డాక్టర్ ఆడు. ఇండియాలో ఏదో 4 రూపాయలు సంపాదించుకున్నారు, డబ్బులు ఉన్నాయి, అక్కడ ఏ పని చేయక గాలికి తిరుగుతున్నాడని చెప్పేసి వాళ్ళ అమ్మ బాబాయిని ఇక్కడికి పంపించేశారు. ఆడు సంపాదించేది ఏముండదు అక్కడ. ఇంకా అవసరమైతే తిరిగి ఖర్చులకు నెల అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తారో, వీడు కేవలం ఇక్కడ కారు వేసుకుని వెళ్ళి బాత్రూమ్లో గడికి వచ్చేస్తాడు. నాకు చెప్పింది అదే. ఎంత ఎదురు ఉంది వినటానికి కదా, చదువుకున్న వ్యక్తివి కదా, మినిమం ఆ నాలెడ్జ్ నీకు ఉంటుంది కదా, ఆ మాత్రం బుర్ర ఉంటుంది కదా, బుర్ర లేకపోతే ఉండవు కదా. కొంచెం ఇలాంటి అన్నా క్యాంటీన్ల పైన ఇలా 10 మంది భోజనం చేసి దానిపైన విష ప్రచారం ఆపేయండి. ఇంకా అక్కడ ఏడవద్దు, దానిపైన పడి ఏడవద్దు. మీరు పెట్టలేకపోయారు, అది వాస్తవం. మీ నాయకుడు పెట్టలేకపోయాడు, అది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు, లేనోడు వెళ్ళి తింటాడు. దాంట్లో మీ ఏడిపోయింటే మాకు అర్థం కావట్లా. రోజు ఏదో ఒక వీడియో చేస్తాడు, ఈడుగుడు, ఆ తర్వాత అడాడు, ఆ కొత్తగా వచ్చాడు ఒకడు విజయ్ కేసరి అని చెప్పేసి నాడుగుడు, ఇంకొకటి ఎక్కడ మైకెట్టుకుని వెళ్ళిపోతాడు. డైరెక్ట్గా మైకెట్టుకునే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోనేమో చంద్రబాబు నాయుడు గారు 3 స్పూన్లు తిన్నారో, లోకేష్ గారు 1 ముక్క ఇడ్లీ తిన్నారో. అరే అది అసలు నేను తిరిగి ఏమని మాట్లాడాలో మాకు అర్థం కాల ముందు. అంటే మీ పెచ్చదనం అనుకోవాలా, మీ అమాయకత్వం అనుకోవాలా, లేదంటే వీళ్ళు బుద్ధి అంతే అని చెప్పేసి సరిపెట్టుకోవాలి, మాకు అర్థం కాల. సో ఇక్కడైనా ఆపేయండి దయచేసి. వాటిపైన మనం ట్రోల్ చేస్తే మనకు వచ్చేది ఏం లేదు. మీకున్న బరువు పోద్ది అంతే, మీకున్న విలువ పోద్ది. ఇప్పుడు నేను చెప్పలేదా, నిజంగా 10 మంది భోజనం చేస్తే చూసి వచ్చుకెళ్ళిపోతున్నారు వాళ్ళు అనే ఫీలింగ్ కలిగేసింది మాకు ఆల్రెడీ. ఎప్పుడు కాదు, ఇప్పుడే కలిగేసింది. మీరు ఎప్పుడైతే విష ప్రచారం మొదలు పెట్టారో ఆ రోజే కలిగింది మాకు. తిన్నవ్వండి అబ్బా, లేనోడు తింటాడు, ఉన్నవాడు ఎలాగా పోడు, లేనోడు ఖచ్చితంగా తింటాడు. ఆ సమయానికి ఏదో ఒక పని మీద వచ్చిన వ్యక్తితో, భవన నిర్మాణ కార్మికులు, ఆటో నడుపుకునే వాళ్ళు, రిక్షా తొక్కుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు 5 రూపాయలకి భోజనం దొరుకుతుంది. 300 రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి 5 రూపాయలతో సింపుల్గా 5 రూపాయలతో వదిలిపోద్ది. ఒకవేళ 500 సంపాదించుకున్నా, 300 సంపాదించుకున్నా, 200 సంపాదించుకున్నా ఒక పూట భోజనం 5 రూపాయలకే దొరుకుతుంది కదా, తింటారు. ఏముంది దానికి? ఒకవేళ అది లేదు అనుకో,
లేనోడు తినాలంటే కొద్ది కష్టమే కదా. కూలి పని చేసుకున్నప్పుడు ఆటో నడుపుకునే వాళ్ళు ఉంటారు. రోజంతా తోలితే డీజిల్ ఖర్చులు పెట్రోల్ ఖర్చులు పోనీ 500 రూపాయలు కూడా మిగిలిన వాళ్ళ మధ్యలో ఎక్కడైనా భోజనం చేయాలనుకో ఖచ్చితంగా ఒక 100-150 రూపాయలు ఎగిరిపోతాయి. అలాంటి వ్యక్తులకు ఉపయోగపడుతుంది కదా, రోజువారీ కూలీలకు ఉపయోగపడుతుంది కదా. వాళ్ళు వెళ్ళి భోజనం చేస్తున్నారు కదా, మన కోసమా మీకోసమా? అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కోసం పెట్టారా, పెద్ద పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళ కోసం పెట్టారా అన్నా క్యాంటీన్లు? కాదు కదా. లేదు, నేను ఇక్కడ ఆఫీసులో కూర్చొని ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు లంచ్ టైం ఒక 20 నిమిషాలు ఉంది, లేదంటే ఒక 1 అవర్ ఉంది, ఈ గంటలో నేను వెళ్ళి అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి తినొచ్చేయాలి అని చెప్పేసి అన్నా క్యాంటీన్కి వెళ్ళిపోయి అక్కడ లేట్ అయిపోయిందంటే కుదురుతుందా? నీకోసం పెట్టారా, బలిసిన వాళ్ళ కోసం పెట్టారా? ఇంత లాజిక్లెస్గా ఎంత పీతబొర్ర వేసుకొని మాట్లాడే వ్యక్తులు మిమ్మల్ని చూస్తున్నారు. ఒకసారి వెళ్ళి చూడండి, అన్నా క్యాంటీన్లో వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఎంతమంది తింటున్నారో, వాళ్ళ పరిస్థితి ఏంటి. ఒకసారి వాళ్ళని కదిలించండి. వాళ్ళని అలా కదిలిస్తే తినే వ్యక్తులు కళ్ళంటే నీళ్లు పెట్టుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. అర్థమైందా? అంటే వాళ్ళ పొజిషన్ బాగోకో వాళ్ళ పరిస్థితి బాగోకో, సరే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం అంటూ ఒక పూట ముద్ద అన్నం తినగలుగుతున్నాం మనం, వాళ్ళని పూర్తిగా లేక అని చెప్పేసి నేను అన్నట్ల ఆ సమయానికి తింటున్నారా లేదా? రకరకాల పరిస్థితులు ఉంటాయి. రోడ్డు మీద బ్రతికే వాళ్ళు కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఇల్లులు గట్టా ఉండవు, ఏదో ఆ పూటకి ఎక్కడెక్కడ పడుకొని తిరుగుతూ ఉంటారు. మీరు ఇవన్నీ గమనించుకోవాలి. ఇంకా మనం లోతుగా వెళ్ళవచ్చు కానీ లెంత్ ఎక్కువైపోతుంది. ఇప్పటికే గొల్లెట్టేస్తున్నారు మా వాళ్ళు, బాబు ఎంత తగ్గించు అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే అన్నా క్యాంటీన్ల పైన విష ప్రచారం మానేయండి. మీరు ఎంత విష ప్రచారం చేసినా జనాలు మీ ముఖానికి కాంట్రించి ఉమ్మేస్తారు తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. నీకు మళ్ళీ చెప్పరాపాయి, నువ్వు ఒక పెద్ద కొండగోరు అంతే. అందరికీ నమస్తే అండి. అన్నా క్యాంటీన్ల పైన పేటీఎం బ్యాచ్ ఏడుపు మామూలుగా లేదు. వీడు తెలుసు కదా, డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత. అయితే అన్నా క్యాంటీన్లు ఎప్పుడైతే ప్రారంభమైనాయో అప్పటి నుంచి ఏడుపు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎప్పుడు ఏదో ఒక ఏడుపు పెడుతూనే ఉంటాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి, వాళ్ళు కొత్తగా ఇంకోటి స్టోరీ ఒకటి తీసుకొచ్చాడు. చాలా రోజుల తర్వాత నా మిత్రుడు నాకు కాల్ చేశాడు. అతను టీడీపీని సపోర్ట్ చేస్తాడు. ఈవీఎంల గురించి వీటి గురించి అన్ని మాట్లాడుతూ, నేను ఈ 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అన్నారు కదరా, ఎప్పుడు ఇస్తారు అంటే వాడు చెప్పాడు, అసలు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఎందుకు ఇవ్వాలరా, అవసరమే లేదు అన్నాడు. ఏరా ఎందుకు అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కడు రాష్ట్రంలో చిన్న పెద్ద పేద గొప్ప అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు అన్నా క్యాంటీన్లకు వెళ్ళి 3 పూట్ల తింటున్నారా, ఇంకా ఎవ్వరు కూడా ఇంట్లో అన్నమే వండుకోవట్లేదు, ఇంకా అటువంటిప్పుడు గ్యాస్ సిలిండర్లు ఎందుకురా అన్నాడు. నా ఫ్యూజులు ఎగిరిపోయి నేను పెచ్చోని చేసాడు. అటు పక్కడు ఎవడో కానీ అడిగి ముందే తెలుసు, నువ్వు పెద్ద ఎరుపాప గాడివి, నువ్వేం చెప్పినా నమ్ముతాడు. వీడు పెద్ద ఎరుపాప, వీడికి ఏం చెప్పినా కానీ తిరిగి క్వశ్చన్ చేయడు, మనం ఏం చెప్తే అది నమ్ముతాడని చెప్పేసి అని ఆవిడకో ముందే తెలుసు. ఆడందుకే అలా చెప్పాడు. నేను గొర్రెని చేసాడు అంతే. నీకైనా బుర్ర ఏమైనా పని చేస్తుందా? మైండ్ ఉండి మాట్లాడుతున్నావా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నావా? నిజంగా 10 మంది భోజనం చేస్తే చూడలేని వ్యక్తులు మిమ్మల్ని చూస్తున్నారా? అలాంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నారా? మీరు మాతో పాటు ఉన్నందుకు సిగ్గుపడుతున్నారా? మీరు ఉండాల్సిన వ్యక్తిత్వం కాదు. నువ్వు అంతే, మీ నాయకుడు అంతే, మీ నాయకులు అంతే, మీ పార్టీ అంతే. పేదవాడు భోజనం చేస్తే చూసి ఓర్వలేకపోతున్నారా, ఓర్చుకోలేకపోతున్నారు. ఇది ఎక్కడ దగ్గర మాకు అర్థం కావట్లా. ఎందుకు అంత విష ప్రచారం? జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ పేరు నచ్చలేదు అనుకో, తీసేసి పేరు మార్చుకో, రాజన్న క్యాంటీన్ అని పెట్టుకో, లేదంటే జగనన్న క్యాంటీన్ అని పెట్టుకో, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పేర్లు పెట్టుకోమని ఎవడొద్దన్నాడు? పెట్టుకొని నడపచ్చు కదా, పెట్టచ్చు కదా, అన్నం పెట్టచ్చు కదా. పెట్టాడా? లేదు. అందులో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి అని దానిపైన ఒక బురద చల్లేసి ఆపేసాడు. ఇప్పుడు మళ్ళీ పేదవాడు అన్నం తింటుంటే చూసి వచ్చుకోలేకపోతున్నా. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చిందేనా? అన్నమే కదరా తినేది. మీరు తినేది అన్నమా గడ్డ? అరే అవినీతి జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆపేసాడు. ఇప్పుడు ఏమన్నా తేల్చాడా? లేదు. మరి 2019 ఎన్నికల్లో ఏం చెప్పారు? రాజన్న క్యాంటీన్లు అని చెప్పేసి అని మంగళగిరిలోనేమో ఆల రామకృష్ణారెడ్డి, నగిరిలోనేమో రోజా మొబైల్ క్యాంటీన్లు రన్ చేశారు కదా. అబ్బా ఒక 10 రోజులు 8 రోజులు మేము వచ్చినా సరే వీటిని ఉంచుతామని చెప్పేసి అని అన్నారు కదా. ఎందుకు ఇంత ఈర్ష అని అడుగుతున్నా, ఎందుకంత ఏడుపు అని అడుగుతున్నావు. అంటే మీరు పెట్టరో, ఒకవేళ ఎవరైనా పెడితే ఓర్చుకోలేరు. ఎంతసేపు పేదవాడు ఇప్పుడు మనకు బానిసలా ఉండాలి. ఇంకా సింపుల్ లాజిక్ రా, ఆలోచించండి ఒకసారి. లేనోడు వెళ్ళి తింటాడు, ఉన్నోడు వెళ్ళి తింట కదా. అవునా? ఆ పూటకి అది దొరకడమే ప్రసాదం, లేనోడికి అదే ప్రసాదం. ఉన్నోళ్ళు ఎలాగే వెళ్ళరు, లేనోడు తింటాడయ్యా. దానిపైన కూడా వెళ్ళిపోయినా, దానిపైన కూడా కథల స్టోరీలు నేను కూడా చెప్తా. నేను లండన్లో కొంతమంది తెలిసిన వ్యక్తులు ఉంటారుగా, సోషల్ మీడియాలో పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటారుగా. ఫోన్ చేసి అడిగా, నేను నిజంగా డాక్టరా, అసలు ఏం చేస్తాడని చెప్పేసి అని అడిగితే, డాక్టర్ కాదు పాడు కాదు అది, ఇక్కడ హాస్పిటల్లో బాత్రూమ్లు కడుగుతూ ఉంటాడు, పేరుకి మాత్రమే డాక్టర్ ఆడు. ఇండియాలో ఏదో 4 రూపాయలు సంపాదించుకున్నారు, డబ్బులు ఉన్నాయి, అక్కడ ఏ పని చేయక గాలికి తిరుగుతున్నాడని చెప్పేసి వాళ్ళ అమ్మ బాబాయిని ఇక్కడికి పంపించేశారు. ఆడు సంపాదించేది ఏముండదు అక్కడ. ఇంకా అవసరమైతే తిరిగి ఖర్చులకు నెల అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తారో.
వీడికి కేవలం ఇక్కడ కారు వేసుకుని వెళ్ళి బాత్రూమ్లో గడికి వచ్చేస్తాడు. నాకు చెప్పింది అదే. ఎంత ఇద్దరం ఉంది వినటానికి కదా, చదువుకున్న వ్యక్తివి కదా, నేను ఆ నాలెడ్జ్ నీకు ఉంటుంది కదా, ఆ మాత్రం బుర్ర ఉంటుంది కదా, బుర్ర లేకపోతే ఉండవు కదా. కొంచెం ఇలాంటి అన్నా క్యాంటీన్ల పైన ఇలా 10 మంది భోజనం చేసి దానిపైన విష ప్రచారం ఆపేయండి. ఇంకా అక్కడ ఏడవద్దు, దానిపైన పడి ఏడవద్దు. మీరు పెట్టలేకపోయారు, అది వాస్తవం. మీ నాయకుడు పెట్టలేకపోయాడు, అది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారు, లేనోడు వెళ్ళి తింటాడు. దాంట్లో మీ ఏడిపోయింటే మాకు అర్థం కావట్లేదు. రోజు ఏదో ఒక వీడియో చేస్తాడు, ఈడు ఆ తర్వాత ఆడాడు, ఆ కొత్తగా వచ్చాడు ఒకడు విజయ్ కేసరి అని చెప్పేసి నాడు ఒకడు, ఇంకొకటి ఎక్కడ మైకెట్టుకుని వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. మైకెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోనేమో చంద్రబాబు నాయుడు గారు 3 స్పూన్లు తిన్నారు, లోకేష్ గారు 1 ముక్క ఇడ్లీ తిన్నారు. అరే అది అసలు మేము తిరిగి ఏమని మాట్లాడాలో మాకు అర్థం కాల ముందు. అంటే మీ పిచ్చదనం అనుకోవాలా, మీ అమాయకత్వం అనుకోవాలా, లేదంటే వీళ్ళు బుద్ధి అంతే అని చెప్పేసి సరిపెట్టుకోవాలి, మాకు అర్థం కాల. సో ఇక్కడైనా ఆపియండి దయచేసి. వాటిపైన మనం ట్రోల్ చేస్తే మనకు వచ్చేది ఏం లేదు. మీకున్న బరువు పోద్ది అంతే, మీకున్న విలువ పోద్ది. ఇప్పుడు నేను చెప్పలేదా, నిజంగా 10 మంది భోజనం చేస్తే చూసి వచ్చుకెళ్ళిపోతున్నారు వాళ్ళు అనే ఫీలింగ్ కలిగేసింది మాకు ఆల్రెడీ. ఇప్పుడు కాదు, ఇప్పుడే కలిగేసింది. మీరు ఎప్పుడైతే విష ప్రచారం మొదలు పెట్టారో ఆ రోజే కలిగింది మాకు. తిన్నవాడిని అబ్బా, లేనోడు తింటాడు, ఉన్నవాడు ఎలాగ పోడు, లేనోడు ఖచ్చితంగా తింటాడు. ఆ సమయానికి ఏదో ఒక పని మీద వచ్చిన వ్యక్తితో, భవన నిర్మాణ కార్మికులు, ఆటో నడుపుకునే వాళ్ళు, రిక్షా తొక్కుకునే వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు 5 రూపాయలకి భోజనం దొరుకుతుంది. 300 రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి 5 రూపాయలతో సింపుల్గా 5 రూపాయలతో వదిలిపోద్ది. ఒకవేళ 500 సంపాదించుకున్నా, 300 సంపాదించుకున్నా, 200 సంపాదించుకున్నా ఒక పూట భోజనం 5 రూపాయలకే దొరుకుతుంది కదా, తింటారు. ఏముంది దానికి? ఒకవేళ అది లేదు అనుకో, లేనోడు తినాలంటే కొద్ది కష్టమే కదా. కూలి పని చేసుకున్నప్పుడు ఆటో నడుపుకునే వాళ్ళు ఉంటారు. రోజంతా తోలితే డీజిల్ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు కూడా 500 రూపాయలు కూడా మిగిలిన వాళ్ళ మధ్యలో ఎక్కడైనా భోజనం చేయాలనుకో ఖచ్చితంగా 100-150 రూపాయలు ఎగిరిపోతాయి. అలాంటి వ్యక్తులకు ఉపయోగపడుతుంది కదా, రోజువారీ కూలీలకు ఉపయోగపడుతుంది కదా. వాళ్ళు వెళ్ళి భోజనం చేస్తున్నారు కదా, మన కోసమా మీకోసమా? అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కోసం పెట్టారా, పెద్ద పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళ కోసం పెట్టారా అన్నా క్యాంటీన్లు? కాదు కదా. లేదు, నేను ఇక్కడ ఆఫీసులో కూర్చొని ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకు లంచ్ టైం ఒక 20 నిమిషాలు ఉంది, లేదంటే ఒక 1 అవర్ ఉంది, ఈ గంటలో నేను వెళ్ళి అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి తినొచ్చేయాలి అని చెప్పేసి అన్నా క్యాంటీన్కి వెళ్ళిపోయి అక్కడ లేట్ అయిపోయిందంటే కుదురుతుందా? మీకోసం పెట్టారా, బలిసిన వాళ్ళ కోసం పెట్టారా? ఇంత లాజిక్లెస్గా ఎంత పీతబొర్ర వేసుకొని మాట్లాడే వ్యక్తులు మిమ్మల్ని చూస్తున్నారు. ఒకసారి వెళ్ళి చూడండి, అన్నా క్యాంటీన్లో వెళ్ళి చూస్తే అర్థమవుతుంది ఎంతమంది తింటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి. ఒకసారి వాళ్ళని కదిలించండి. వాళ్ళని అలా కదిలిస్తే తినే వ్యక్తులు కళ్ళంటే నీళ్లు పెట్టుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అర్థమైందా? అంటే వాళ్ళ పొజిషన్ బాగోకో, వాళ్ళ పరిస్థితి బాగోకో, సరే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అంటూ ఒక పూట ముద్ద అన్నం తినగలుగుతున్నాం మనం. వాళ్ళని పూర్తిగా లేక అని చెప్పేసి నేను అన్నట్లా ఆ సమయానికి తింటున్నారా లేదా? రకరకాల పరిస్థితులు ఉంటాయి. రోడ్డు మీద బ్రతికేవాళ్ళు కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఇల్లులు గట్టా ఉండవు, ఏదో ఆ పూటకి ఎక్కడెక్కడ పడుకొని తిరుగుతూ ఉంటారు. మీరు ఇవన్నీ గమనించుకోవాలి. ఇంకా మనం లోతుగా వెళ్ళవచ్చు, కానీ లెంత్ ఎక్కువైపోతుంది. ఇప్పటికే గోలెట్టేస్తున్నారు మా వాళ్ళు, బాబు ఎంత తగ్గించు అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే అన్నా క్యాంటీన్ల పైన విష ప్రచారం మానేయండి. మీరు ఎంత విష ప్రచారం చేసినా జనాలు మీ ముఖాన్ని కాంట్రించి ఉమ్మేస్తారు తప్పితే దానివల్ల ఉపయోగం లేదు. నీకు మళ్ళీ చెప్పరాపాయి, నువ్వు పెద్ద కొండగోరు అంతే.